ఈ పాటికి న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి 2026లో ఇది చేసేయాలి, అది చేసేయాలని గట్టిగా ప్లాన్స్ అయితే మాత్రం చేసేసుకుని ఉంటారు కదా! నేను చెప్తున్నది 2026లో మీరు ఇయర్ అంతట్లో చేయాలి అనుకున్న గోల్స్ గురించి అండ్ ప్లాన్స్ గురించి మాట్లాడుతున్నానండి. రేపొచ్చే 31 గురించి, జాన్ 1 గురించి ప్లాన్స్ గురించి అయితే మాత్రం కాదనమాట. మనం ఏదైనా ప్లానింగ్ చేసాము అని అంటే మాత్రం చేసే టైంలో ఎలా అనిపిస్తదంటే, అబ్బా! ఇది ఇయర్ అంతట్లోనే కాదు, ఒక 2, 3 మంత్స్‌లోనే మనం మనల్నే గుర్తుపట్టలేనంతగా మారిపోతామేమో అని అనిపిస్తది. మనం వేసే ప్లాన్స్ అలా ఉంటాయన్నమాట. కానీ మీరు వేసే ప్లాన్స్‌లో మాత్రం గట్టిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. అవైతే ఇప్పుడు చెప్తాను. మంచిగా అయితే మాత్రం గుర్తుపెట్టేసుకోండి. ముందు మెయిన్‌గా అయితే మాత్రం మీ సెల్ఫ్ ఇంప్రూవ్‌మెంట్ మీద ఫోకస్ అయితే చేసేయండి. అండ్ మీ లైఫ్‌లో వచ్చే స్ట్రగుల్స్ గానీ, మీరు నేర్చుకునే లెసన్స్ గానీ యాక్సెప్ట్ చేయడం అయితే మాత్రం గట్టిగా నేర్చుకోవాలబ్బా! అసలు ఇదంతా కాదు కానీ, మీరు లైఫ్‌లో మీరు ప్లాన్స్ ఎన్ని వేసుకున్నా మీ గోల్స్‌కి ఎంత రీచ్ అవ్వాలి అని అనుకున్నా సరే, మీ రిలేషన్‌షిప్‌ని మాత్రం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే చాలామంది గోల్స్ రీచ్ అవ్వడం కోసం రిలేషన్‌షిప్స్‌ని బ్రేక్ చేసుకుంటూ ఉంటారనమాట. ఒక్కసారి బ్రేక్ అయిపోతే మళ్ళీ అవి బ్యాక్ రావడం చాలా కష్టం అవుతుందనమాట. ఇదైతే మాత్రం అన్నిట్లికన్నా మెయిన్ అని అయితే చెప్తాను. ఎందుకంటే మనకి చిన్న చిన్న వాటిల్లోని ఒక ఆనందాన్ని వెతుక్కోవాలి తప్పకుండా. ఎందుకంటే ఆనందం ఎప్పుడు కూడా నేను ఆనందాన్ని వచ్చేసాను మీరు ఆనందించండి అని అయితే అందు. సో చిన్న చిన్న వాటిల్లోనైనా సరే మనం ఆనందంగా ఉన్నాం అనుకోండి, దాన్ని ఎంజాయ్ చేయడం గానీ తెలుసుకున్నాము అనంటే ఏ పని కూడా మనకు కష్టంగా అయితే అనిపించదనమాట. సరే మీరు ఈ ఇయర్ ఏం ప్లాన్స్ చేస్తున్నారో ఏంటి అన్నదైతే మాత్రం ఇన్‌స్టాలో డీఎం అయితే చేసేయండి. అక్కడైతే వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోకి అయితే మాత్రం లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దే. బాయ్.